హైదరాబాద్‌లో జరిగిన సంఘటన నేను హైదరాబాదును మరో కశ్మీరుగా మారనివ్వను. ఒక అధికారం కోసం ఇంకేదో కావాలని సాధించడం కోసము చేసిన పోరాటం కాదు, బ్రతుకు తెరువు కోసం చేసిన పోరాటం. చంపడమే తెలిసిన కొడుకులకు సాగు భయమేందో చూపెట్టాలి. ఈవెన్ భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా అంతమంది మహిళలు పాల్గొనలే, కానీ తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో స్వతంత్ర పోరాటంలో చాలా మంది వీరవనితలు పాల్గొన్నారు. బాలకృష్ణ గారితో కూడా నటించారు. సో టాలెంటెడ్ అండ్ చాలా పాజిటివ్ పర్సనాలిటీ ఉన్నారు. సో చాలా ఎంజాయ్ చేశాను. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కొరని రైట్. నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా తెలుసు కదా, మరి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ తీసుకుని వచ్చే బాధ్యత అయితే నాది. సో ఇన్ని రోజులు మీరు కొన్ని డౌట్స్ కూడా పెట్టారు, బెస్ట్ మూవీ కోసం అన్న రాజేష్ అన్న తీసిరు అని. ఈరోజు అయితే పక్కాగా చెప్తున్నా, 15th అయితే బెస్ట్ మూవీ వస్తుంది. ఆ మూవీ చూశాక ఖచ్చితంగా నాకైతే మళ్ళీ మీరు మెసేజ్ చేస్తారు. అండ్ రైట్, ఈ మూవీ టీం అయితే మనతో పాటు ఉంది. కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, మరి అడిగేద్దామా? సో రైట్, హాయ్ 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 సార్. ఏంటి మనది శ్రీకాకుళం? మామూలుగా ఉండదు శ్రీకాకుళం. వెరీ గుడ్. సో ఏంటి సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మంచి అద్భుతాన్ని మళ్ళీ మాకు అందిస్తారు. కానీ దీంట్లో చిన్న చిన్న డౌట్లు కూడా ఉన్నాయి, అడిగేద్దామా? పెద్ద పెద్దవి కూడా అడగచ్చు. పెద్దవే అంటే పెద్దవే, కానీ మనం అది టచ్ చేయకూడదేమో అని ఒక ఇది. ఏదైనా టచ్ చేయొచ్చు. అంటే హైదరాబాద్లో జరిగిన సంఘటన ఇది అందరికీ తెలిసిందే. బట్ రజాఖాన్ అనే ఒక వారు జరిగింది అని అప్పట్లో తెలుసు, కానీ ఇంత అద్భుతంగా జరిగిందని మీ ట్రైలర్ చూసాక మాకు అర్థమైంది. అద్భుతంగా కాదు, ఘోరంగా. అంటే అక్కడ రాసేసాం కూడా ఆల్రెడీ, మరణ అది. సో ఏంటి సార్, అంటే దీని మీద ఈ స్క్రిప్ట్ మీద వెళ్ళడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఇది మా ప్రాంతంలో జరిగిన చరిత్ర, మేము ముందు నుంచి చిన్నప్పటి నుంచి తెలుసుకున్న చరిత్ర. ఇది సినిమాగా రాలేదు. సరే, ఇది సినిమాగా ఎలా వస్తే ఎలా ఉంటుందని నేను మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడుకొని ఫైనల్గా ఒక టైంలో చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాం. అంటే ఇలాంటి చరిత్రలు మనం వెళ్ళేటప్పుడు, టచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక పెన్ అటు ఇటు వెళ్ళినా మనకు బయట నుండి నెగిటివ్లు చాలా వస్తాయి. మరి మీరు ఏ జాగ్రత్తలు తీసుకోరు? ఎంతమందిని కలిశారు? ఎన్ని సేకరించారు? దాదాపు చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలు కాకుండా ఈ సినిమా కోసం ఒక 120 బుక్స్ రిఫర్ చేశాను. అంటే నేను నా టీం కలిసి 120 నేను ఒక్కని చదవడం కష్టం కాబట్టి నేను ఒక లైన్ అనుకున్న తర్వాత ఈ లైన్లో నువ్వు ఈ 2 బుక్స్ నువ్వు చదువు, ఈ 2 నువ్వు చదువు, ఈ 2 నువ్వు చదువు, మన లైన్ ఎక్కడ టచ్ అవుతుందో ఆ పేజీలు మాత్రం నాకు చెప్పు. అట్లా నేను చదివి మళ్ళీ దానికి ఏమైనా లింక్స్ ఉన్నాయో చదువుకున్నట్లేదు, ఒకేసారి మొత్తం చదవడం అనేది కష్టం. అలా చేశాను. తర్వాత అప్పటి పోరాట యోధులు, స్వాతంత్ర సమర యోధులు ఎవరున్నారో ఇప్పటి వరకు కొందరిని కలిశాను, కొన్ని ఊర్లు తిరిగాను, వాళ్ళ వారసుల్ని కలిశాను. గతంలో నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా దీని మీద ఇంటర్వ్యూస్ చాలా రాశాను, ఆర్టికల్స్ చాలా రాశాను. కాబట్టి ఏంటంటే అప్పుడు తెలుసుకున్న ఇప్పుడు తెలుసుకున్న అన్ని క్రోడీకరించి సబ్జెక్ట్ లైట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంతమంది ఉన్నారని చెప్పారు, వాళ్ళు రియల్గా వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెషన్స్ ఏముంది? అంటే వాళ్ళు అమాయకులు. ఆ రోజు ఎంత గొప్పోళ్ళో ఈ రోజు అమాయకులు. వాళ్ళు ఏంటంటే ఒక అధికారం కోసము ఇంకేదో కావాలని సాధించడం కోసము చేసిన పోరాటం కాదు, బ్రతుకు తెరువు కోసం చేసిన పోరాటం. వాళ్ళ ఊర్లని కాపాడుకోవడం కోసం, వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం చేసిన పోరాటం. కాబట్టి ఏంటంటే వాళ్ళకు పెద్దగా ఏది ఉండదు, నాకు ఇదో కావాలి ఇదే ఉండదు. ఆ రోజు మేము అలా చేసినామయ్యా అన్నట్టు. అయితే కొందరు మాత్రం ఏంటంటే వాళ్ళు గుర్తించకపోతే బాధపడతారు. కొందరు ఏంటంటే ఫుడ్కు లేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ పోరాటంలో వాళ్ళు దేన్ని పట్టించుకోక, ఆస్తులు సంపాదించుకోక, ఈవెన్ పిల్లల్ని కంటే కూడా పిల్లల్ని కనే ప్రయత్నంలో మనం ఉంటే అనవసరంగా ఆ పోరాటం చేయలేకపోతామేమని కనకుండా ఉన్న భార్యాభర్తలు కూడా పోటీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అప్పుడు వాళ్ళని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? అట్లా ఉన్న వాళ్ళని. అట్లా చాలా మంది ఉన్నారు. ఇంకోటి దాదాపు అంటే ఇంకా జనరేషన్ మారిపోతుంది కదా, కొంతమంది వారసులు అప్పటి వాళ్ళు ఉన్నారు. సో అంటే రజాఖాన్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని మీరు కలిశారు కాబట్టి మీకు అంటే పర్సనల్గా కనెక్ట్ అయిన పాయింట్ ఏదైనా ఉందా? అన్నీ ఒకటి అని చెప్పలేము. ఎందుకంటే ఒక చోట ఒకటి అని చెప్పలేము. నీకు ఒక 10 సినిమాలు చేయడానికి వీలుగా 10 సినిమాలు 15 సినిమాలు చేయడానికి వీలుగా ఉన్న చరిత్ర ఇది. 224 సంవత్సరాల నిజాం చరిత్ర. కాబట్టి ఏంటంటే ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా అంతే హృదయ విదారకంగా ఉంటుంది. ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా మనం నేను మాటల్లో చెప్పలేను, సినిమాలో చూపించలేను, సెన్సార్ ఉంటుంది కాబట్టి.
మామూలుగా నలుగురితో డిస్కస్ చేసి కూడా ఆ పదాలు వాడలేము, ఆ ఇన్సిడెంట్స్ వాడలేము, చెప్పలేము. అంత ఘోరమైనవి ప్రతిదీ అట్లా ఉంటాయి. యముడికి కూడా తెలియనన్ని శిక్షలు చేశారు. యముడికి కూడా తెలియనన్ని శిక్షలు వీళ్ళు చేశారు జనాలకు. ఇంకొన్ని ఆల్రెడీ ట్రైలర్లోనే చూసాం. సో అంటే ఆడవాళ్ళని శారీ ఇప్పేయడం కానీ, లేకపోతే ఆ గుంతలో ఒక చిన్న బాబు ఉండేటప్పుడు రాయి వేసేది, అంటే అవి చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా ఘోరంగా అనిపించినాయి అనమాట. సో ఇంకా మీరు చెప్పలేని కూడా కొన్ని తీయలేదన్నారు. సో అంటే అలాంటివి చూపించడానికి ఏమైనా రీజన్ ఉందా పర్టికులర్? ఏం లేదు, సినిమాకి ఒక సెన్సార్ ఉంటుంది. సెన్సార్ లిమిట్స్ దాటి మనం షూట్ చేసినా కూడా తర్వాత కట్ చేయాల్సి వస్తుంది. అది మనకు తెలుసు, ఇన్నాళ్ళుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి అలానే కొన్ని హింట్ ఇచ్చినట్టే వెళ్ళాం తప్ప మొత్తం చూపించలేము. ఓకే, ఇలా ఉందని టచ్ చేసుకుంటే అంతే, ఇలా ఉంది అని కాన్సెప్ట్ అర్థం కావాలంతే, అంతే తప్ప మొత్తం చేసుకుంటూ వెళ్ళలేం. ఓకే, రైట్. హాయ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ చాలా బాగుంది సినిమాలో. ఇది కాదులేండి సినిమా, సో డిఫరెంట్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఆ రోల్? కత్తి ఒకటి కూడా చేతులు ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ కి ఇలాంటి ఒక రోల్ ఆపర్చునిటీ వస్తే the artist can really prove themselves that they can do a variety of roles. Secondly, ఇది మన హిస్టరీ చరిత్ర గురించి ఒక ఫిల్మ్ ఉంది. నేను ఈ ఫిల్మ్లో సంతవా క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. షీఈస్ వన్ ఆఫ్ దోస్ అన్సంగ్ ఫర్గాటన్ హీరోస్. అండ్ ఆ కాలంలో మా సామాన్యులు కూడా పోరాట యోధులు అయ్యారు. సో ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ many of such common people who became freedom fighters, who had to take knives and swords and things into their own hands to save their families and to save themselves. So I'm very happy to be playing such a wonderful role of an unsung hero. డైరెక్టర్ గారు ఈ రోల్ మీకు చెప్పేటప్పుడు ఈ రోల్కి నేను యాక్టివ్ అవుతానని అనిపించిందా మీకు? యాక్చువల్లీ డెఫినెట్లీ ఇప్పుడు నేను ఎఫర్ట్ చేస్తే ఐఎమ్ షూర్ దట్ ఐ కెన్ ప్లే ఎనీ క్యారెక్టర్. అండ్ అది కోసం నేను ఎఫర్ట్ నా ఎఫర్ట్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఫుల్ టీమ్ ఒక సేమ్ పేజ్లో ఉండాలి. అందరూ ఒక విజన్ కోసం hard work cheyali, and everything works out beautifully if everybody is on the same page. And I got a fantastic team. The director na character chala manchi oka look icharu character ki, and idi oka character look adidu lekunda it is about people who have actually lost their lives. So it is, I take immense pride and it's an honor for me to play Santava in Razakar. అంటే ఇలాంటి మీరు ఎన్నో గ్లామర్ రోల్ చేస్తుంటారు, డిఫరెంట్గా చాలా చేస్తుంటారు. ఇలాంటి రోలు ఇప్పుడు ఈ టైంలో రావడం నిజంగా అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్కి కూడా ఇలాంటి రోల్ పడాలని చూస్తుంటారు. సో అలాంటిది మీకు పడింది. సో హౌ డు యు ఫీల్? నాకు ఎప్పుడు నా కెరియర్లో పర్ఫార్మెన్స్ రోల్స్ చేయాలి అని నా మైండ్లో ఉంది. ఎప్పుడు నేను ఇప్పుడు చేస్తున్న ఫిల్మ్స్ అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. మేబీ దే మైట్ లుక్ గ్లామరస్ బట్ స్టిల్ దే విల్ బి పర్ఫార్మెన్స్. సో ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ సచ్ రోల్స్ అండ్ సచ్ టీమ్స్. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మీరు బాలకృష్ణ గారితో కూడా నటించారు. సో ఆల్రెడీ అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ వర్డ్స్లో అతనితో జర్నీ ఎలా అనిపించింది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్తో వర్క్ చేయడానికి. బికాజ్ చాలా ఇన్స్పైర్ చేస్తారు. అంత ఎనర్జెటిక్, అంత ఫోకస్ ఉంది. అండ్ సో టాలెంటెడ్ అండ్ చాలా పాజిటివ్ పర్సనాలిటీ ఉన్నారు. ఎప్పుడు నేను చేస్తాను అని కాన్ఫిడెన్స్ హీ హ్యాస్. సో దట్ ఈస్ వెరీ ఇన్ఫెక్షియస్. సో చాలా ఎంజాయ్ చేశాను సార్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. He's better than that also, definitely. Yeah, he's too. He's like he actually behaves like as if he has just entered the films. Anta oka excitement, energy. He feels like he's still a newcomer, but he's a legend. నిజంగా లెజెండ్. Yeah, and very humble. అండ్ రాఘవ్ గారితో Yeah. కాంచనా 3 Kanchana 3 last ruler
టైంలో రిలీజ్ అయింది అండ్ మంచి హిట్ అయింది, 100 అవును. crores క్రాస్ చేసింది ఫిల్మ్. సో అలాంటి ఫిల్ము చేశాను, కాంచన లాగా హారర్ కామెడీ అండ్ రజాకారు చేస్తున్నాను. And along with that, I'm working on 6 more projects. So with Telugu also, I'm doing a couple of more films in Telugu, like Fear and oka OTT lo oka film చేస్తున్నాను. So again I'm happy to talk in Telugu. రాఘవ లారెన్స్ గురించి చెప్పాలంటే ఆన్ స్క్రీన్ హీరోయిన్ కానీ ఆఫ్ స్క్రీన్ కూడా హీరో సోను సూద్ అవ్వచ్చు, రాఘవ లారెన్స్ అవ్వచ్చు, అంటే పీపుల్ కి ఎక్కువగా హెల్ప్ చేస్తూ దగ్గరలో ఉంటారు. Correct. సో అతనితో జర్నీ చేసేటప్పుడు మీకేమనిపించింది? అది మంచి కదా. ఐ థింక్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్ అబౌట్ యోర్ కెరియర్, యోర్ గ్రోత్, బట్ మీరు ఒక స్టేజ్ తర్వాత కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీ కోసం. అది యాక్చువల్ రియల్ గ్రోత్. దట్ మీన్స్ యూఆర్ ఇవాల్వింగ్ ఫ్రమ్ సే చైల్డ్హుడ్. వెన్ యూఆర్ అ చైల్డ్ యు ఆర్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నాకు ఇది కావాలి, అది టాయ్ కావాలి. దెన్ యూ బికమ్ అ టీనేజర్. Then you have ambitions. It's again about yourself. Then you are into your work. But what beyond that? You have to give something back to the world. So Gudur sir kuda alage unnaru. Chala charity chestunnaru. Chala education institute kosam chala chesaru. So I think it's very inspirational to work with people like that. And you feel like even you can learn something and grow and evolve. Yeah, so it's great. ఇందులో చూసుకుంటే ఎక్కువగా మనకి అంటే లేడీస్కి ఎక్కువ ప్రేయర్స్ ఉన్నాయి, చాలా మందిని మనకి పెట్టడం కూడా చూసుకుంటే అనసూయ గారు వీళ్ళు. సో ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళ మీదే పెట్టినట్టు అనిపించింది. సో పర్టికులర్ రీజన్స్ ఏమున్నాయా? అలా ఏం లేదు, లేడీస్ అనే కాదు, మేల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. బాబీ సింహ, తర్వాత చందు నాయర్ అని మనకు మలయాళ ఆర్టిస్ట్, తేజ్ సప్రో గారు, వీళ్ళంతా ఉన్నారు కదా మనతో. అంటే మనం ఏం చేసామంటే పోరాటంలో మన కథకు అనుగుణంగా, అంటే మనం వేసుకున్న అనుగుణంగా వచ్చే క్యారెక్టర్స్ని పెట్టుకున్నాం. కాబట్టి పోరాట యోధురాల్లో ఎక్కువ లింక్, ఇది నా ప్లేలో వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఈ పోరాటంలో కూడా చాలా మంది మహిళలు పాల్గొన్నారు, అదే గొప్పతనం. మనకు ఈవెన్ భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా అంతమంది మహిళలు పాల్గొనలే, కానీ తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో స్వతంత్ర పోరాటంలో చాలా మంది వీరవనితలు పాల్గొన్నారు. కాబట్టి ఏంటంటే అనుకోకుండా, కావాలని చేసింది ఏం కదా, అనుకోకుండా ఎక్కువ అలాంటి క్యారెక్టర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అందులో చూసుకున్నా ఇప్పుడు ఇంద్రజ గారు అవ్వచ్చు, అనసూయ గారు కావచ్చు, ఇంకో వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ సీనియర్ యాక్టర్స్ అనే ఒక పేరు ఉంది. అలాంటి వాళ్ళని తీసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అంటే యంగ్స్టర్స్ మనకు దానికి సెట్ అవ్వరు అంటారు. యంగ్స్టర్స్ అని కాదు, కానీ నాకు కొంచెం ఎస్టాబ్లిష్డ్ కావాలి, అలాగని వాళ్ళ మీదనే ఫోకస్ అయిన వాళ్ళు వద్దు. నాకు ఉదాహరణకు వేదిక గారు ఉంటే వేదిక గారు కనపడద్దు నాకు అక్కడ. నా క్యారెక్టర్ నా శాంతవ కనపడాలి అక్కడ, దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను. కాబట్టి నేను బాగా చేయగలరు వీళ్ళు, అందులో పరకాయ ప్రవేశం చేయగలరు క్యారెక్టర్లో అన్న దృష్టితో ఉన్న వాళ్ళని, అంటే నేను ఫీల్ అయిన వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఉదాహరణకి ఇప్పుడు ప్రేమ గారి క్యారెక్టర్ ఉంది, ఎంత ఫెరోషియస్గా అలా ఉన్న ఇప్పుడు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని ఊహించుకోవచ్చు. బట్ ఆ ఊహ మీరు ఆల్రెడీ నాకంటే ముందు ఊహించేస్తారు, అది నాకు ఇష్టం లేదు. అర్థమైందా? కాబట్టి ఏంటంటే ప్రేమ గారిని ఎప్పుడు అలా చూసుంటారు, వేదిక గారిని ఎప్పుడు అలా చూసుంటారు, అనసూయ గారిని ఎప్పుడు అలా చూసుంటారు, ఇంద్రజ గారిని ఎప్పుడు అలా చూసుంటారు, ఎవరిని చూసుంటారు అలా. కాబట్టి అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా కనిపిస్తే ఏంటంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. దాని దృష్టిలో పెట్టుకుని అలా ఈవెన్ బాబీ సింహని అలా చూసుంటారు, చందుని అలా చూసుంటారు, చందు నయ్యాన్ని కూడా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాబీ ఇప్పటివరకు విలన్ క్యారెక్టర్ చేశాడు, ఇక్కడ హీరో. అట్లా అంటే చూసుకుంటే స్వతంత్ర పోరాటంలో చాలా ఇలాంటి ఘోరాలు అన్ని చాలా చూసేసాం. సో కొత్తదనాన్ని ఏమైనా చూడొచ్చా దీనికి? అంటే కొత్తదనం అంటే పోరాటమే కొత్తది, ఎందుకంటే ఇక్కడ ప్రజలే పోరాట యోధులు, ప్రజల్లో నుంచే చైతన్యం పుట్టింది, ప్రజల్లో నుంచే పోరాటం మొదలైంది, ప్రజలే ఆయుధాలుగా మారారు. వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచో రాలేదు, వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు రోజువారి పనిలో వాడే పనిముట్టే ఆయుధం. శాంతవకు గొడవలే ఆయుధం, ఇంకొకరి చేతి కర్రనే ఆయుధం, చిన్నపిల్లాడికి పిట్టలు కొట్టే గులేరే ఆయుధం, ఆడుకునే బుర్రగోనే ఆయుధం. ఇదంతా వేరే అంటే అది ఎందుకంటే నాకు ఏ దగ్గర ఇప్పుడు వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితులు, ఒక ఆయుధాలు తయారు చేసిన పరిస్థితి లేదు. ఉన్నదే ఆయుధంగా మారి
వీళ్ళు సమిధులై పోరాడాలి. అదే కొత్త. అంటే ఇప్పుడు ఏ సినిమా చూసినా మనం అంటే రజాకాన్ అనే ద్వారా మనం ఆల్రెడీ మీరు జరిగిన స్టోరీని ఇది ఒకటి జరిగింది చూపించాలి అని అనుకుంటున్నాను. స్పెసిఫిక్గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇలాంటిది చూపించడానికి రీజన్ ఏమైనా ఎవరు ఇన్ని సంవత్సరాలని ఎవరు చూపించలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎందుకు టచ్ చేయలేదంటే వాళ్ళకున్న కారణాలు వాళ్ళకు ఉంటాయి. భయాలు, భక్తులు ఇవన్నీ ఉంటాయి. ఒకరి మీద భయం ఉంటుంది, ఒకరంటే భయం ఉంటుంది, ఒకరంటే భక్తి ఉంటుంది. బట్ నాకు ఎవరి మీద భయం లేదు, భక్తి లేదు. ఇంకోటి ఇది నా చరిత్ర, నా సొంత గడ్డకు సంబంధించిన చరిత్ర. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారు? సో అలా చూపించే అవకాశం నాకు వచ్చింది. అది అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్ని రోజులు బాధ్యతగా భావించాను. ఆ బాధ్యత నిర్వర్తించే అదృష్టం ఈరోజు కలిగింది. ఇది ఒక అదృష్టంగా భావించి చేస్తాను. అంటే ఇప్పుడు దీనివల్ల కొన్ని నెగిటివ్లు జరిగే అవకాశం ఉంది అని అంటారు. ఏం జరిగేది అంటే నెగిటివ్, సో అంటే మీరనే భయమే కావచ్చు, సో ఎవరి దగ్గర నుండి వచ్చే అవకాశం ఉందంటారు. దానికి మీరు సమాధానం? ఏమీ జరగదు. అది ఊహలు, పనికిరాణాలు మాట్లాడుకునే మాటలు తప్ప ఏమీ జరగదు. సినిమా చూస్తే దాన్ని ఒక ఇతిహాసంగా చూస్తారు, దాన్ని ఒక స్ఫూర్తిగా, దాంతో ఒక స్ఫూర్తి పొందుతారు, దాన్ని ఒక మోటివేట్ అవుతారు. మళ్ళీ ఇలాంటి నీచ చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలనుకుంటారు. అంతే, నెగిటివ్ ఉండదు. సో నెగిటివ్ అయితే ఉండదు. వాళ్ళు ట్రైలర్ చూసి జడ్జ్ చేయొద్దు అంటారు, అంతేనా? ట్రైలర్ చూసినా ట్రైలర్లో ఒక ఎమోషన్ ఉంది. ట్రైలర్లో ఆల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి, సబ్బండ వర్గాలు ఈ సినిమాలో ఉంటాయి. ఒక వర్గాన్ని పట్టుకొని ఏలాడుతూ నెగిటివ్ ఫీల్ అయితే ఎట్లా? మంచి ఉంది, చెడు ఉంది. ప్రతి మతంలో మంచి ఉంది, చెడు ఉంది. ప్రతి కులంలో మంచి ఉంది, చెడు ఉంది. ఆ కథలో మంచి ఉంది, చెడు ఉంది. హిందువుల్ని కించపరిచే కొన్ని వర్డ్స్ కూడా వచ్చాయి కదా, అంటే వాళ్ళ మీదే తీసారేమని మిగతా వాళ్ళు అనుకుంటారేమని ఆ క్వశ్చన్ అడిగాను. అప్పటి రాజు ముస్లిం కాబట్టి అతను తీసుకున్న నిర్ణయాల్లో ఇందులపై ఊచకోత ఒకటి కాబట్టి అది కూడా ఒక ఎపిసోడ్గా చూపించాం. అంతే. అంటే ఎక్కువగా టచ్ చేసింది ఏంటంటే మనకి చార్మినార్ సైడ్ ఎక్కువగా చూపించాం. సో అక్కడ ఉన్నదంతా మరి ముస్లిం బ్రదర్స్. చార్మినార్ ముస్లిం అనుకోవడం కరెక్ట్ కాదు. చార్మినార్లో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, హిందువులు అంతమంది ఉన్నారు. చార్మినార్లో మసీదులు ఎన్ని ఉన్నాయో అంతకంటే త్రిబుల్ టెంపుల్స్ ఉన్నాయి చార్మినార్ సరౌండింగ్స్లో. చార్మినార్ సరౌండింగ్స్ అనేది ఓల్డ్ సిటీ. అది అంటే మన మొదటి హైదరాబాద్. ఆ తర్వాత హైదరాబాద్ విస్తరిస్తూ వచ్చి ఇంత పెద్దగా అయింది. కానీ అది చార్మినార్ చూపించడం అంటే ఆ రోజులో ఉన్నది అంతే హైదరాబాద్ కాబట్టి చూపించాం తప్ప ఈరోజు మణికొండ చూపించలేదు. మణికొండ ఆ రోజు వేరే ఊరు, పంజాగుట్ట వేరే ఊరు, అమీర్పేట వేరే ఊరు, బేగంపేట ఓన్లీ జామతోట, ఒక ఎయిర్పోర్ట్ తప్ప ఏం లేదు అక్కడ, జామతోట అక్కడ ఉన్నది. ఇవన్నీ చూపించలేం కదా అట్లా. ఓకే. సో చూసుకుంటే అంటే ఎక్కువగా మరణకాండాన్ని ముందే అనేసారు, మొత్తం వైలెన్సే చూపిస్తున్నారు. సో అంటే ఇంకా స్టోరీ బేస్లోనే వెళ్తుంది ఇదంతా. పక్క స్టోరీ అంటే క్రియేటెడ్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ, ట్రూ స్టోరీ. ప్రతిదీ ఎక్కడ కూడా క్రియేట్ యాడ్ చేయడం అనేది లేదు. మొత్తం ప్రతి పిన్ టు పిన్ కూడా పిన్ టు పిన్ 100%. అర్థమై వాళ్ళకి క్వశ్చన్ అడగడానికి, ఎందుకంటే అన్ని యాడ్ అవుతాయి అందులో. అంతే. అండ్ మీతో పాటు ఫిమేల్ క్యారెక్టర్స్ చాలా మంది చేశారు. సో మళ్ళీ మీ అందరూ ఒకేసారి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్? ఇంద్రజ గారు అవ్వచ్చు. Actually, with them, I didn't have any common scenes. Okay. But I'm looking forward to watching the film, and I'm really excited to see everybody's performance. Kani trailer చూస్తే మీకే తెలుస్తుంది. అలాంటి ఒక ఎప్పుడవుతుందని వెయిట్ చేస్తున్నాం కూడా. Yeah, everybody's waiting for 15th of March, and అందరూ చాలా చాలా extraordinary performance ఇచ్చారు. And technical team, you know, obviously sir is the one who extracted such great work from everybody. Even our DOP Ramesh Garu and the entire team, Beam's music, Bobby's work, Bobby Simha, chala manchi actor, and he's a national award winning actor. So I mean, it's a fantastic team to be a part of, you know. Even Gudur sir, Pranay, it's his vision, and it has brought to screen beautifully by sir. So yeah, all looking forward. I'm looking forward to watching the film with the audience on 15th March. And right sir, అంటే ఎన్నో సినిమాలు చేశారు, సీరియల్ చేశారు, సో సినిమాలు చేశారు, రెండింటికి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? స్క్రీన్ మారుతుంది, కొంచెం లాగుతుంది అంటారా? స్క్రీన్ మారుతుంది. ఇంకోటి ఏ మాధ్యమానికి అలా చేయాల్సి, టీవీకి కొంచెం స్లోగా చేయాలి, దానికి ఒక 20 minutes డైలీ అయిపోతుంటుంది కాబట్టి కొంచెం మేకింగ్ ఫాస్ట్గా పరిగెత్తాలి. సినిమా ఏంటంటే లాంగ్ రన్ నిలబడేది కాబట్టి దాన్ని ప్యాకెడ్గా చేయాలి అంతే.
షార్ట్ ఫిల్మ్ ఇంకో రకంగా చేయాలి, ఓటీటీ ఇంకో రకంగా చేయాలి అని మాధ్యమాలు మారుతాయి. అంటే ఏ పెళ్లి కారు ఒక మాటలో ఈ చెప్పాలి. మధ్య కాలంలో చూసుకుంటే సీరియల్ యాక్టర్లు ఓన్లీ సీరియల్కే పరిమితమైన ఒకప్పుడు అనేవాళ్ళు. సో ఇప్పుడు అందులో నుండి వచ్చి కూడా ఒక అద్భుతాలు సృష్టించే వాళ్ళు చాలా మంది ఈ మధ్య సినిమాలు చూసుకుంటే, సో విరూపాక్షలో తన క్యారెక్టర్ అవ్వచ్చు ఇలా వస్తున్నారు. మీరేమంటారు? సీరియల్లో క్యాబిలిటీ చూపించుకునే వాళ్ళు సినిమాల్లో తెలిసి తెలియక సీరియల్ని అటు పక్కకు సినిమాని ఇటు పక్కకు పెట్టి చూశారు ఇన్ని రోజులు. మన దగ్గర అది కన్నడలో లేదు. కన్నడలో అందరూ ఒకటే, దాదాపు నార్త్లో కూడా దాదాపు అటు ఇటు చేస్తూ ఉంటారు. మన దగ్గర ఏంటంటే తెలిసి తెలియక అటు పెట్టారు. ఎప్పుడైతే ఇప్పుడు సినిమా యూనివర్సల్ అయిపోయిందో, యాక్ట్ చేసేవాడు ఆ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్ సెట్ అవుతారు, చేయగలరు. టీవీ సీరియల్ చేసే ఆర్టిస్టులు అన్నీ చేయగలరు. నిజంగా చెప్పాలంటే సినిమా ఆర్టిస్టే టీవీ చేయలేరు, ఎందుకంటే అంత పరిగెత్తలేరు. కానీ టీవీ చేసేవాళ్ళు అన్నీ చేయగలరు, ఎందుకంటే వాళ్ళకు ఎప్పటికప్పుడు పరిగెత్తాలి. తర్వాత ఏంటంటే టీవీకి ఏంటి, సినిమాకి ఏంటి, ఒక సంవత్సరం సినిమా తీసిన తర్వాత జస్ట్ 60 సీన్లు పట్టుకొని ఒక సంవత్సరం సినిమా తీసిన తర్వాత హిట్ పట్టు ఒక వారం ఒక రోజు తెలిపోతుంది, ఫస్ట్ షోతో తెలిపోతుంది. టీవీకి అట్లా కాదు, ప్రతి గురువారం రేటింగ్ వస్తుంది. ఆ గురువారం వచ్చింది అంటే రేటింగ్ తగ్గిందంటే మళ్ళీ రేటింగ్ పెంచడం కోసం ఏం చేయాలి? సో ప్లే మారిపోతుంది, ఆర్టిస్టులకు ఇంకోది ఆడుతుంది, ఇంకేదో ఆడుతుంది, అక్కడ ఇంకెక్కువ గ్రౌండ్ వర్క్ ఉంటుంది. మళ్ళీ చేంజ్ అవుతుంది. గురువారం వచ్చిందంటే రాతలు మారిపోతానే ఉంటాయి, గురువారం వచ్చిందంటే రాతలు మారిపోతాయి, స్క్రిప్ట్ మారిపోతూనే ఉంటుంది. కాబట్టి అంటే ఒక కష్టం అదే నిజంగా చెప్పాలంటే. రైట్, చూసుకుంటే ఈ సినిమా March 1 అని మీరు రిలీజ్ డేట్ అప్పుడు అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే 15th వెళ్ళింది. ఇదే డేట్లో ఇంచుమించు ఒక 10 సినిమాస్ వస్తున్నాయి ఒకేసారి. సో మనకి అన్ని సినిమాలతో ఒకేసారి పోటీ పడడం, సో ఎలా ఉంది? ఈ సినిమా ఎవరికి పోటీ కాదు, ఈ సినిమాకి ఎవరు అడ్డం కాదు. ఇది ఒక చరిత్ర. దీని రూటు సపరేట్, దీని రూట్ సపరేట్. దీనికి ఒక ఈ సినిమా భాషలో మాట్లాడంటే దీనికి ఒక దండుబాట ఉంది. దండుబాట అంటే మెయిన్ రోడ్ అంటారు. దీని దండుబాటలోకి ఇంకెవరు రాలేరు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మేము ఒక్కరు చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ విష్ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అండ్ జనాలకి వాళ్ళ ముందు జరిగిన కథలు తెలియాలని ఒక తెలియజేస్తున్న విషయం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని